సామాన్యుడిగా ఉన్న నేను ఈ మాత్రం చైతన్యం అవ్వడం, ఈ మాత్రం మెచ్యూరిటీతో ఒక సమర్థవంతంగా కుటుంబాన్ని పోషిస్తూ, సమాజం గురించి ఆలోచిస్తూ, సమాజంలో నాకు తెలిసినంత వరకు ప్రజల్ని చైతన్యం చేస్తూ, ఈ మాత్రం నేను సమర్థవంతంగా చైతన్యంగా ఉండడానికి ప్రధాన కారణం భారత రాజ్యాంగం. సో ఈ భారత రాజ్యాంగం చదివిన తర్వాతనే ఇందులో యాక్చువల్గా నేనే కాదు, ప్రతి ఒక్కరూ చదవాల్సిన రాజ్యాంగం. సో ఈ రాజ్యాంగం చదవడం ద్వారానే నేను ఈరోజు ఈ మాత్రం మెచ్యూరిటీతో, ఈ మాత్రం చైతన్యంగా ఉన్నాను అనడానికి ఏమాత్రం సందేహం లేదు. సో చాలా చాలా విషయాలు, అసలు దీన్ని ఎలా నడుచుకోవాలి, ప్రజలు ఎలా నడుచుకోవాలి, హక్కులతో పాటు హక్కులు కాదు, ఫస్ట్ బాధ్యతల తర్వాతనే హక్కులు. సో అసలు ప్రజలకు ఏం అధికారాలు ఉన్నాయి అండ్ నాయకులు ఎటువైపు వెళ్తున్నారు, అసలు ఇందులో ఏముంది, బయట ఏం జరుగుతుంది అనేది పూర్తిగా రాజ్యాంగం చదివిన తర్వాతనే చాలా విషయాలు అయితే తెలుసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో ఉండే మీకు అవసరమైన సమాచారాన్ని చదవండి.